ప్రార్థన. మహోన్నతుడా, మా ప్రియ తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవా, మీ దయ వల్ల బ్రతుకుతున్నాం, చెల్లిస్తున్నాం, జీవాన్ని ఊపిరిని కలిగి ఉన్నాం. ఈ రోజు నాయన మా తండ్రి కొన్ని విషయాలు నాయన రాకడ గురించి, రెండవ రాకడ గురించిన చర్చ చేయడానికి సిద్ధపడి ఉండగా మీ సహాయం అందించి, ఈ తరగతిలో నా యొక్క మా తండ్రి ఆన్‌లైన్‌లో జరిగే క్లాస్‌లో మీ సహాయం అందించి మహిమ ఘనత పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమాజంలో ప్రస్తుతం దేవుడు క్రీస్తు వారి రెండవ రాకడ కొంచెం వరదలు, భూకంపాలు ఇవి సంభవిస్తున్నాయి. దాని గురించి సమాజంలో కొంతమంది దేవుని రాకడ వచ్చేస్తుంది, క్రీస్తు వారి రెండు రాకడ సూచనలు అయ్యో వచ్చేస్తున్నాయి అంటున్నారు. దాని గురించి సహోదరులు లేఖనాల్లో ఏమైనా పరిశీలించి కొంతమంది వీక్షకులు చెప్తారని బ్రదర్ గారిని. సహోదరులందరికీ వందనాలు. రాకడ, రెండవ రాకడ అనే విషయాల్ని అంటే లోకంలో తెలియదు కదా, అందుకని దేవుడు రాకడ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు రెండో రాకడ అనేది దానికి సూచనలు ఏమైనా ఉన్నాయా అని అంటే, అసలు రెండో రాకడ గురించి యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తారని చెప్పేసి రాయబడింది. ఆయన రెండోసారి ప్రత్యక్షమగునని చెప్పేసి మాట్లాడతారు. పాపం లేకుండా ఆయన ప్రత్యక్షమగునని చెప్పడం జరిగింది. ఒకసారి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు గురించి మాట్లాడితే 26లో, అట్లయినా జగత్తు పునాది వేయబడక మునుపు మొదలుకొని అనేక పర్యాయాలు శ్రమపడాల్సిన, అయితే ఆయన యుగముల సమాప్తం తానే బలిగా అర్పించుకోవడం పాప నివారణకై ఒక్కసారి ప్రత్యక్షపడాను. మనుషులు ఒక్కసారే మృతి పొందాలని నియమించబడింది, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకులు పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి ఉండివారి రక్షణ నిమిత్తము, తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారి రక్షణ నిమిత్తము రెండవసారి ప్రత్యక్షమగునని ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారి రక్షణ నిమిత్తం పాపములు లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అన్నాడు. కాబట్టి రెండవసారి ప్రత్యక్షమగును అనేది రెండవ రాకడ అని మనం గ్రహించవచ్చు. ప్రభువారు గురించి మాట్లాడుతూ ఒకసారి మా అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో ప్రభు పరలోకానికి కొనిపోబడినప్పుడు ఇలా రాయబడింది, ఇలా చెప్పబడింది. ఒకసారి చూడండి, అక్కడ 11వ వచనం, అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం 11వ వచనంలో, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుటకు మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. కాబట్టి దేవుని ప్రజలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆయన మరలా వస్తారని పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది, చెప్పబడింది. అలాగే ప్రభువారు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనుండు స్థలంలో మీరుండులాగున నేను మరలా వస్తానని చెప్పేసి ప్రభు మాట్లాడడం జరిగింది. అందువల్ల నిజానికి క్రైస్తవులందరూ కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. అందువల్ల ఆయన రెండవసారి ప్రత్యక్షమగును అన్న విషయాన్ని గమనిస్తే, ఇక్కడ మనం గమనించగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము
7వ వచనంలో, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు అన్నాడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూడడం అనేది ఒక క్రైస్తవుల యొక్క నిరీక్షణ అయి ఉందన్నమాట. రెండవసారి రావటం అనేది ఖచ్చితమైంది. రెండవసారి రావటం అనేదాన్ని రెండవ రాకడ అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అలాగే మనం గమనించగలిగితే మన ప్రభువు రెండోసారి ప్రత్యక్షమవుతారు అనే సంగతిని గమనించగలిగితే మనం అసలు బాప్తిసం పొందినప్పుడు ఆ నిరీక్షణే ఆయన మరలా వస్తారనే సంబంధించి చెప్పడం జరిగింది. ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాల్లో, మీ వద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మిమ్మల్ని గూర్చి తెలియజెప్తున్నారు. మరియు మీరు విగ్రహములు విడిచిపెట్టి జీవం గలవాడు సత్యవంతుడైన దేవునికి దాసులగుటకును, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు అన్నాడు. అందువల్ల క్రైస్తవులు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూడడం అనేది బాప్తిసం పొందినప్పుడే మరలా ఆయన తిరిగి వస్తారు, ఆయన ద్వారా మరలా శాశ్వతమైన జీవితాన్ని అనుభవిస్తామని చెప్పేసి ఆ యొక్క నిరీక్షణ, ఆయన మరలా పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు అనే విషయం అని చూసారా, ఆ నిరీక్షణ అనేది ఉంది. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి ఈ నిరీక్షణ ఉందన్నమాట. అందువలన గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మనం ప్రభువు తిరిగి వస్తారు అంటే రెండవసారి వస్తారనేది ఉంది. అయితే లోకంలో ప్రభు రాకడికి అనేకమైన సూచనలు ఉన్నాయి అని చెప్పేసి, ప్రభు రెండో రాకడికి అనేకమైన సూచనలు ఉన్నాయని చెప్పేసి చాలామంది అపోహ కలిగి ఉన్నారన్నమాట. ఏంటి అపోహ అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇలా రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా అని చెప్పారు. నీ రాకడకు అనే మాట విషయాన్ని చాలామందికి తెలియక, నీ రాకడకు యుగ సమాప్తి అనగా ధర్మశాస్త్ర సంబంధమైన యుగ సమాప్తికి సూచనలు లేవని అడిగారు. ఈ రాకడనే మాటని ఏం చేశారంటే రెండవ రాకడ అనుకుని మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా వారు అపార్థం చేసుకున్నారు. చాలామంది నేడు క్రైస్తవులు అనబడే వాళ్ళందరూ కూడా ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం మీద వాళ్ళకి అవగాహన లేదు. అందువల్ల రెండో రాకడకి సూచనలు ఏవి అని అంటే, రెండో రాకడకి సూచనలు అనేవి ఇక్కడ లేవు 24వ అధ్యాయంలో. కారణం ఏంటంటే, మనం 23వ అధ్యాయము 35వ వచనాన్ని చదివితే, నీతిమంతుడైన ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠానికి దేవాలయానికి మధ్య మీరు చంపిన బరకే కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వచ్చును, ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చును. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చును, ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చును అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ ఎద్దకు పంపడం రాళ్ళతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లల రెక్కల కింద ఎలాగో చేర్చుకోను అలాగే నేను నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటాడు, కానీ మీరు వాళ్ళకి పోతారు. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడింది, ఇది మొదటి ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపను గాక అని మీరు చెప్పే వరకు నన్ను చూడని మీతో చెప్తూనే ఉన్నారు. ప్రభువారిని యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు వారు యెరూషలేము యొక్క నాశనానికి సంబంధించి, యెరూషలేము క్రీస్తు శకం 70లో నాశనమైంది టైటస్ చక్రవర్తి ద్వారా. ఈ నాశనమైంది ఎందుకు నాశనమైందో కారణం చెప్పి ఎలా నాశనం అవుతుందో వివరించారు. చూడండి, ఇక్కడ ఒకసారి గమనించగలిగితే ఈ యెరూషలేము అనేది ఎంతోమంది ప్రవక్తలను చంపుకుంటూ వచ్చారు. వీళ్ళు పాత నిబంధనలో ప్రవక్తలు కానీ, అలాగే ప్రభువుని కానీ, తర్వాత ఇంకా అనేక మందిని పరిశుద్ధుల రక్తాన్ని ఒలికించారనమాట. ఈ పరిశుద్ధుల రక్తాన్ని ఒలికించినందుకు, ఈ పరిశుద్ధుల యొక్క రక్తాన్ని ఒలికించినందుకు ఈ పట్టణం అనేది నాశనం అవుతుంది. ఏబేలు రక్తం మొదలుకొని బరకే కుమారుడైన
మీ జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపడిన నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వస్తుంది అన్నాడు. మనం గమనించగలిగితే ప్రభువుని కూడా ఆహ్, చ అది ఆయన్ని అప్పగిస్తున్నప్పుడు కూడా ఈ 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27 అధ్యాయం 25 వచనంలో, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీద నుండుగాక అని చెప్పేసి ప్రభు రక్తాన్ని గురించి కూడా, నిర్దోషమైన ప్రభు రక్తాన్ని చిందించడం ద్వారా కూడా వారి మీదకి ఈ ప్రాప్తి అంటే ఈ యొక్క యెరూషలేము నాశనం అవుతుందని చెప్పారనమాట. దాన్ని ఏమన్నాడంటే నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు లేవని అడిగారనమాట. కాబట్టి రాకడ అంటే ఏంటంటే ఒక దేశాన్ని శిక్షించేదాన్ని రాకడ అన్నారనమాట. ఒక దేశాన్ని శిక్షించడం అనేదాన్ని రాకడ అన్నారు. అది మనకి ఈ భాష పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల్లో సంబంధించిన భాష అన్నమాట అండి. ఏంటంటే దేవుని ప్రజలుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని ప్రజలుగా ఈ ఒక దేశాన్ని ఒక దేశం మీదకి మరో దేశాన్ని మీదకి శిక్ష విధించినప్పుడు ఈ రాకడ లేకపోతే ఈ ఈ భౌతిక సంబంధమైన ఈ సూచనలు రావటం అనేది చెప్పడం జరిగిందనమాట. ఉదాహరణకి యెషయా గ్రంథము 13వ అధ్యాయంలో బబులోను దేశాన్ని దేవుడు మాదీ పారసికుల ద్వారా శిక్షించే సమయమున యెహోవా దినమని లేకపోతే దేవుని దినమని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఒక దేశం పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని శిక్షించే ఆ సందర్భాన్ని ఇక్కడ ప్రత్యేకించి మాట్లాడడం జరిగిందనమాట. మీరు 13వ అధ్యాయం గమనించగలిగితే ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో మొదటి వచనం, ఆమోజు కుమారుని యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. ఇక్కడ 9వ వచనంలో యెహోవా దినం వచ్చుచున్నది దేశాన్ని పాడు చేయటానికి. యెహోవా దినం వస్తుంది దేశాన్ని పాడు చేయటానికి. ఏంటది అని అంటే పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకు క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతో అది వచ్చును. ఆకాశ నక్షత్రాలు నక్షత్ర రాశులు తమ వెలుగు ప్రకాశింపనివ్వవు. ఉదయకాలమును సూర్యుని చీకటి కమ్మును చంద్రుడా ప్రకాశింపడు. లోకులు చెడుతానని బట్టి దుష్టుల దోషాన్ని బట్టి నేను వారిని శిక్షించబోతున్నాను. అహంకార అతిశయాన్ని మాన్పించేదను, బలాత్కారుల గర్వం అణిచివేయదను అని చెప్తూ ఇక్కడ 17వ వచనంలో వారి మీద పడుటకు నేను మాదీలను రేపెదను. అర్థమైంది. వారి మీద పడుటకు నేను మాదీలు రేపు. వీరు వెండి లక్ష్యం చేయరు, సువర్ణం కూడా వారికి శ్రమ్యమైంది కాదు. వారి విండ్లు యవనస్తులు నలగొట్టును, గర్భపాల ముందు వారిని జాలిపడరు, పిల్లల్ని చూసి కరుణింపరు. చూసారా, ఇది ఒక దేశాన్ని పాడు చేయటానికి సంబంధించిన విషయాలు. అంటే బబులోను దేవుని ప్రజల్ని శిక్షించడమే కాకుండా చాలా ఇబ్బందులు పాలు చేసింది. అందువల్ల ఈ యొక్క బబులోను పట్టణాన్ని దేవుడు మాదీయ పారసీకుల ద్వారా శిక్షించాడనమాట. అందుకనే బబులోను గూర్చి దేవోక్తి అన్నాడు. ఇక్కడ యెహోవా దినం అన్నాడు. అంటే క్రీస్తు రాకడన్నా యెహోవా రాకడన్నా ఈ పదాలు అనేవి ఈ పాత నిబంధన భాషా శైలి అనమాట. కాబట్టి సూర్యుడు చంద్రుడు చీకటి అవుతారని చెప్పేసి మాట్లాడడం అంటే ఒక ముఖ్య పట్టణము నాశనమైనప్పుడు ఆ పట్టణం అంతా చీకటి అవుతుంది కదా. అందుకని ఈ వర్ణన, ఈ ప్రవక్తల గ్రంథాలపు వర్ణన అర్థమైతే ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం యొక్క వర్ణన అర్థమవుతుంది అన్నమాట. అందుకని ఏ దేశం పాపం చేసిందో ఆ పాపం చేసినందుకు దేశాన్ని దేవుడు శిక్షించేవాడు మరొక దేశాన్ని ఉపయోగించుకుని. అందువల్ల ఈ బబులోను బబులోను పట్టణాన్ని మాదీయ పారసీకులు అనేవాళ్ళు లయం చేశారు. అది మన అందరికీ దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షస్సరు కాలంలో అలా జరిగింది. ఈ బెల్షస్సరు పరిపాలనలో మెనే టేకెల్ ఉపవాసాలని రాయబడి ఆ రాత్రి కలశంలో ఆయన అతడయ్యాడు. మాదీయ పారసీకుల సామ్రాజ్యము 6వ అధ్యాయం దానియేలు గ్రంథంలో కొనసాగించబడింది. అందువలన ఒక దేశము దాని పాపం పరిపక్వమైనప్పుడు దేవుడు ఏం చేశాడంటే అది దేవుని దినముగా లేకపోతే యెహోవా రాకడగా లేదా ప్రభు రాకడగా అది మాట్లాడడం జరిగిందనమాట. అలాగే మనము చూడగలిగితే జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయంలో ఈ పదభావాలు అంటే యెరూషలేము నాశనం దగ్గర పడింది. అంటే ఇది బబులోను దేశం ద్వారా యెరూషలేము చేసిన పాపాన్ని బట్టి నాశనం చేయబడింది. ఆ నాశనం చేయబడే దినాన్ని గురించి కూడా
ఈ ప్రవక్తల గ్రంథాల్లో ఇలా రాయబడింది. చూడండి, జెఫన్యా గ్రంథంలో ఇంకా ప్రవక్తల గ్రంథాల్లో చాలా చోట్ల ఈ విషయాలు రాయబడ్డాయి. అయితే జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయంలో 14వ వచనంలో యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమాయెను, అతి శీఘ్రంగా వస్తుందన్నాడు. మీకు అర్థమైందండి. యెహోవా దినం సమీపమాయెను, యెహోవా దినం సమీపమాయెను, అతి శీఘ్రంగా వస్తుంది. ఆలకించడి యెహోవా దినం వస్తుంది. కాబట్టి అది ఏ దినము? మహారోదన చేయుదురు. ఆ పరాక్రమశాలు మహారోదన చేయుదురు. ఆ దినం ఉగ్రదినము, శ్రమయు ఉపద్రవము, మహానాశనమును కమ్ము దినము, అంధకారము గాఢాంధకార కమ్ము దినము, మేఘములను గాఢాంధకారం కమ్ము దినము. ఆ దినము ప్రాకారములు గల పట్టణముల దగ్గర, ఎత్తైన గోపురాల దగ్గర యుద్ధఘోషణ బాకానాదం వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరు గనుక నేను వారి మీదకు ఉపద్రవం రప్పించబోతున్నాను అన్నాడు. కాబట్టి దేవుని పిల్లగా ఈ విషయాలు గమనించగలిగితే యెరూషలేము అంటే ఇక్కడ పాత నిబంధనలో యెరూషలేము చేసిన, అంటే ఇర్మియా చెప్పారు, జెఫన్యా చెప్పారు, అలాగే యెషయా చెప్పారు ఒక 100 సంవత్సరాల క్రితం. అయినా వీళ్ళు మారలేనందువల్ల దేవుడు ఏం చేశాడంటే బబులోను చక్రవర్తి ద్వారా యెరూషలేము నాశనం చేయించాడు. ఇది మనం దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం కానీ, 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం కానీ చదివితే యెరూషలేము బబులోను చక్రవర్తి చేత సమూల నాశనం చేయబడింది. చాలామంది బబులోను చెరకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు చెరలో ఉంటారని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ యెరూషలేము నాశనానికి ముందు జెఫన్యా ప్రవక్త పనిచేశాడు, ఇర్మియా ప్రవక్త పనిచేశాడు. ఈ ప్రవక్తలు ఏం చెప్పారంటే యెహోవా దినం వస్తుంది, అది దుష్టుల్ని శిక్షించే దినము, అది గాఢాంధకార కమ్ము దినం అని చెప్పడం జరిగింది. అందువలన ఈ పాత నిబంధనలో ఒక దేశాన్ని దేవుడు శిక్షిస్తున్నప్పుడు అది యెహోవా దినముగా లేదా యెహోవా రాకడగా ప్రత్యేకంగా చెప్పడం జరిగిందన్నమాట. అది ప్రతిదండన చేసే దినం అన్నమాట. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా యెరూషలేము నాశనానికి సంబంధించి ప్రస్తావించడం జరిగింది. ఇది తెలియక చాలామంది రెండో రాకడగా వర్ణిస్తూ ఉండడం వల్ల ఎంతోమంది యూట్యూబ్లో ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఏదో ఎర్రదోడ వచ్చింది, ఎర్రదోడ వస్తుంటే అక్కడ రాకడ దగ్గర పడిందని, ఇలా నానా రకాలని మాట్లాడుకుంటూ వస్తున్నారు. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడారు. దేవాలయ కట్టడలు అవి చూపించారు, ఇది పడద్రోయబడుతుందని 24వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళుచుండగా ఆయన శిష్యుల దేవాలయ కట్టడలు ఆయనకు చూపింపవచ్చారు. అందుకని మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను అని వారితో నేను. ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇప్పుడు ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు లేవని మాతో చెప్పమనగా అన్నారు. అప్పుడు ప్రభువారు ఇలా మాట్లాడారు. నీ రాకడికి యుగ సమాప్తికి అంటే ధర్మశాస్త్రం సమాప్తి ఎప్పుడవుతుంది, ఈ దేవాలయం ఎప్పుడు తీసివేయబడుతుంది అంటే దానికి సూచనలు చెప్పాడు అనమాట. యేసు వార్త ఇట్లని, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. మిమ్మును అంటే ఎవరిని? అపోస్తుల్ని. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారాల గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. మీరు అనేది అక్కడ అపోస్తుల కోసం. ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. అంతం వెంటనే యెరూషలేము నాశనం. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచును. అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడుదురు. నా నామం, మీరు అనేది అపోస్తుల కోసం మాట్లాడుతున్నారు ప్రభువారు. మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పరువుని మోసపరిచెదరు. అక్రమం విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతవరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడును యెరూషలేము నుండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనాలకి సాక్షాత్మే లోకమంతటా ప్రకటింపను, అటు తర్వాత అంతం వచ్చునన్నాడు. ఇక్కడ గమనించగలిగితే మీరు హబక్కూకు 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. గమనించగలిగితే కారణం ఏంటంటే ప్రకటన గ్రంథం 3:10లో కూడా ఈ విషయాలు మాట్లాడతాడు. ఏమనంటే అక్రమం చూడండి, ఇక్కడ ఈ లోక రాజ్య సువార్త, ఈ రాజ్య సువార్త అంటే సిలువను కూర్చున్న రాజ్య సువార్త అని, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది అన్నాడు అనమాట. ఈ విషయాన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు. అంటే ఇప్పుడు సిలువను కూర్చున్న వార్త అనేది ప్రకటించబడిన తర్వాత అప్పుడు ఈ లోకానికి అంతం వస్తుందని చాలామంది అభిప్రాయపడ్డారన్నమాట.
అయితే ఇక్కడ మాట్లాడుతుంది అపోస్తల కార్యం 1 అధ్యాయము 8వ వచనం చూడండి మీరు. అపోస్తల కార్యం 1 అధ్యాయం 8వ వచనం చూడండి. అక్కడ ఏం ఏం చెప్పబడింది అనంటే, అనేకులు అదే అక్కడ ఇలా రాయబడింది. ఏంటంటే, మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ ప్రాంతాల్లో బూదిగంతాలకు వరకు నాకు సాక్షులై ఉంటారు. అంటే సువార్త బూదిగంతాలకి అపోస్తల కార్యంలోనే వెళ్ళిపోయింది. అందువల్ల పౌలు గారి ద్వారా ఎలా బూదిగంతాలకు చేరుకుందో చెప్పుకొస్తాడు. కొలసీ పత్రికలో ఈ విషయాలు మాట్లాడతాడు. ఒకసారి కొలసీ పత్రిక తీయండి. అప్పటికే ఈ పరిస్థితులు అనేవి రాజ్య సువార్త భూలోకం అంతటా వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తాడు అనమాట. ఎందుకంటే అపోస్తుల ద్వారానే ఈ భూలోకానికి సువార్త వెళ్ళాలని ఆయన అన్ని సాక్షులై ఉంటారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాల్లో, తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. చూసారా, మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ తొలగిపోక విశ్వాసం నిల్చున్న ఉండిన ఎడల ఇది మీకు మేలగును. పౌలు నేను ఆ సువార్తకు పరిచారకునే అన్నాను అనమాట. కాబట్టి ఈ విషయాలు ఆనాడే అనగా అపోస్తుల ద్వారానే ఏం జరిగిందంటే చుట్టుపక్కల అనగా ఆ బూదిగంతాలకే వెళ్ళిపోయింది. అందువల్ల ఎప్పుడైతే బూదిగంతాలకి ఆనాడు సువార్త ప్రకటించబడిందో అప్పుడు యెరూషలేము నాశనం అవుతుందని చెప్పడం జరిగిందనమాట. అందువలన అది శిష్యులకి సంబంధించి మాట్లాడాడు. అయితే కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో ప్రవక్త అయిన దానియేలుతో చెప్పిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచు మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక అన్నాడు. ఈ నాశనకరం ఏ వస్తువు అంటే ఎవరంటే భౌతికమైన వస్తువు కాదు అది. ఎవరంటే రోమీలు. ఈ లోకాసు వార్త అన్ని జనుల నుండి క్రైస్తవులైనటువంటి వరకు రాశారు కాబట్టి లోకాసు వార్తలో మనకి ఆ విషయాలు 21వ అధ్యాయంలో ఇదే యెరూషలేము నాశనాన్ని గురించి చెప్పడం జరిగిందనమాట. అందువల్ల యెరూషలేము నాశనాన్ని గురించి మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకాసు వార్తలోను రాయబడింది. యోహాను సువార్తలో 100వ సంవత్సరాన్ని సుమారుగా 90-95 సంవత్సరం రాయబడింది. కానీ యోహాను సువార్త ఇక యెరూషలేము నాశనానికి సంబంధించిన ప్రవచనాలు 24వ అధ్యాయంలో చెప్పబడిన విషయాలు లేవు, రాయలేదు. ఎందుకంటే అప్పటికి జరిగిపోయింది. అయితే ఈ సువార్త రచనలు ఈ 3 కూడా ఈ యెరూషలేము నాశనానికి ముందు రాయబడ్డాయి కాబట్టి ఈ యెరూషలేము నాశనాన్ని గురించిన ప్రస్తావన ఈ 3 సువార్త రచనలో ఉన్నాయన్నమాట. చూడండి 21వ అధ్యాయంలో 21వ అధ్యాయము లూకాసు వార్త 20వ వచనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు దాని నాశనం సమీపమైందని తెలుసుకోండి అన్నాడు. అప్పుడు యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలను, దాని మధ్య నుండి వారు వెలుపులకు పోవాలను, పల్లెటూళ్ళని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనంలో రాయబడినవన్నీ నెరవేరుటకే అవి ప్రతిదండన దినములు. ఆ దినముల్లో గర్భిణీలకు పాలిచ్చేవారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బంది, ఈ ప్రజల మీద కోపం వచ్చనన్నాడు. చూసారా, ఈ విషయాలు గమనించండి. యెరూషలేము దండల చేత అంటే అన్ని జనులు ఎప్పుడైతే యెరూషలేములోకి వచ్చారో ఈ టైటస్ జనం అంటే అన్ని జనులైన వాళ్ళు సైనికులు ఎప్పుడైతే యెరూషలేముకి వచ్చారో యెరూషలేము దేవాలయం అవి పవిత్రమైనవి కాబట్టి ఎప్పుడైతే ఈ నాశనకరమైన హే వస్తువు అంటే ఎవరు ఈ ఈ రోమీలు ఎప్పుడైతే వచ్చారో ఈ రోమీలు వచ్చిన వెంటనే నాశనకరమైన ఏ వస్తువు అని వారి గురించి మాట్లాడాడు అనమాట. అది గమనించుకోకుండా చాలామందికి తెలియక అది కొంతమంది అపార్థం చేశారన్నమాట. అందువల్ల మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నాశనకరం ఏ వస్తువు పరిశుద్ధ స్థలం అంటే అది దేవాలయము యెరూషలేము అనమాట. నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించగలరు. నిలుచుట మీరు చూడగానే, చూడండి మీరు అనే మాట ఎవరిది? అపోస్తులకి అనమాట. అంటే యెరూషలేము నాశనాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి యెరూషలేము నాశనం అయ్యేంత వరకు అపోస్తులు ఉంటారు కాబట్టి చాలామంది అప్పుడు ఏమన్నారు? నాశనకరం చేస్తూ పరిశుద్ధ స్థలం మంది నిలుచుట మీరు చూడగానే, పరిశుద్ధ స్థలం అంటే యెరూషలేము మీరు చదువువాడు గ్రహించగాక అన్నాడు.
యోదయాలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. చూడండి 24 అధ్యాయం 21 అధ్యాయంలో చెప్పబడింది కదా లోక సువార్తలో. ఆ విషయాలే ఇక్కడ చెప్పబడడం జరిగింది. అందువల్ల యోదయాలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. ఎందుకంటే యోదయాలో ఉండేవారు కొండలకి ఎందుకు పారిపోవాలంటే శత్రువులు చంపేస్తారు. మిద్ది మీద ఉండేవాడు తన ఇంట్లో నుండి ఏదైనా తీసుకొని పోవడం దిక్కకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలను తీసుకొని పోవడానికి ఇంటికి రాకూడదు. అయ్యో! ఆ దినముల్లో గర్భిణీలకి పాలు ఇచ్చేవారికి శ్రమ అన్నాడు. ఎందుకు అనంటే గర్భిణీ స్త్రీలు గర్భాలు చీల్చేస్తారు యుద్ధంలో. అలాగే పాలిచ్చే వారి పిల్లల్ని పాలు తాగుతున్న పిల్లల్ని తీసుకొని బండకేసి కొట్టేస్తారు. అందువల్ల ఈ ఆ దినముల్లో అంటే ఏ దినముల్లో ప్రభు యొక్క రాకడంటే ఇది రెండో రాకడ కోసం కాదు. యెరూషలేము నాశనం దినాల్లో ఆ దినాల్లో గర్భిణీలకు పాలిచ్చేవారికి శ్రమ. అప్పుడు ఆ మహాశ్రమ కలుగ్గా గర్భిణీ స్త్రీలకు పాలిచ్చేవారికి శ్రమ అన్నాడు. గర్భిణీ స్త్రీలకు పాలిచ్చేవారికి యుద్ధంలోనే శ్రమ అది. అర్థమైందండి. కాబట్టి గమనించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు అనేది అపోస్తుల కోసం మాట్లాడాడనమాట. అప్పుడు మహాశ్రమ కలుగుతుంది కాబట్టి మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనా సంభవించకుండాలని ప్రార్థన చేయండి. యెరూషలేము నాశనం అనేది యెరూషలేము నాశనం అవుతుందనేది వాస్తవమైంది. అయితే అది విశ్రాంతి దినాన్ని యెరూషలేము నాశనం వచ్చిందనుకోండి, గేట్లేసేస్తారు. యెరూషలేము విశ్రాంతి దినాన్ని గేట్లేసేస్తారు. కాబట్టి బయటికి వెళ్తకుండదు. చలికాలంలో వచ్చిందనుకోండి, భయంకరమైన చలి కాబట్టి ఆ చలికాలంలో అక్కడ వారు వెళ్ళినా ఒకవేళ ఇక్కడి నుంచి పారిపోయి వెళ్ళినా ఇక్కడ యుద్ధం ఇక్కడ ఖడ్గం చేత చంపబడకుండా బయటికెళ్ళినా అక్కడ చలితో చచ్చిపోతారనమాట. అందువలన ప్రభు ఏమన్నారంటే ఆ శ్రమ అనేది వాస్తవమైంది. యెరూషలేము నాశనం అవుతుంది. అయితే ఆ నాశన దినం అనేది ఎప్పుడు రాకుండా ఉండాలంటే చలికాలంలో రాకూడదు, విశ్రాంతి దినాన్ని రాకూడదని ప్రార్థన చేయమన్నాడు. కానీ అది వస్తుంది. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పటికీ కలగబోదు. ఆ దినములు తక్కువ చూడండి. ఇక ఎప్పటికీ కలగబోదంటే అర్థం ఏంటి? ఒక యెరూషలేము అలాంటి నాశనం మరొక చోట రాదనమాట. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినం తక్కువ చేయబడిన యెడల ఏ శరీరం తప్పించుకోండు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని చెప్పిన యెడల నమ్మకండి. అబద్ధ ప్రవక్తలు సాధ్యమైతే ఏర్పరచబడినారంటే సంఘం. ఏర్పరచబడినవారంటే సంఘం. ఏర్పరచబడిన సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కనపరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. చూసారా? ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ముందుగా అంటే ఎవరితో? అపోస్తులతో అనమాట. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడో మీతో చెప్పిన వెళ్ళకండి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడు అని నమ్మకండి. మెరుపు తూర్పు తట్టున పడమటి వరకు ఎలా కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడుండును. పీనుగ ఎక్కడుండునో అక్కడ గెద్దలు పోగనున్నాడు. అంటే ప్రభు రాకడ అనేది మనిషి కుమారుని రాకడ ఉన్నదంటే ప్రభు రాకడ అంటే ఇప్పుడు మత్తయి సువార్త 28:18 నుంచి కూడా యేసు ప్రభు సర్వాధికారం ఇవ్వబడింది. అందువల్ల పాత నిబంధనలో దేవుని యొక్క అధికారం కింద ఉన్నప్పుడేమో దేవుని దినము, దేవుని రాకడ చెప్పడం జరిగింది ప్రవక్తల గ్రంథాల్లో. ఎప్పుడైతే అపోస్తలుల 2 అధ్యాయం 36 అధ్యాయంలో 36 వచనంలో చెప్పడం జరిగిందో, దేవుడు యేసు ప్రభువుని ఆయన మీద తప్ప మొత్తం అధికారం ఇచ్చాడు కాబట్టి అది మనకి మొదటి కొరింథీ పత్రిక 15 అధ్యాయంలో 24, 25 వచనాల్లో కూడా చదివితే అర్థమవుతుంది. దేవుడి మీద తప్ప సమస్తానికి దేవుడు యేసు ప్రభువుని అధికారిగా నియమించాడు. అది ప్రకటన గ్రంథం 1:5లో కూడా భూపతులకు అధిపతి అని చెప్పడం జరిగింది. అందువల్ల యేసుక్రీస్తు వారు సర్వాధికారాన్ని పొంది ఏ దేశం పాపం చేస్తుందో ఆ దేశాన్ని శిక్షించే కార్యక్రమం కొత్త నిబంధన నుంచి అంటే అపోస్తల అమలులో నుంచి కానీ అపోస్తల 2 అధ్యాయం నుంచి అమల్లోకి వచ్చిన కాడి నుంచి ఆయనదే అధికారం అన్నమాట. కాబట్టి ఆయన అధికారంలో శిక్షించబోతున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన రాకడని చెప్పడం జరిగిందనమాట. అంతేగాని ఆయన రాకడంటే రెండో రాకడ కాదు. మనిషి కుమారుడు రాకడ ఉండను. పీనుగ ఎక్కడుందో అక్కడ గద్దలు పోగవును. అది సూత్రం అది. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు. మనము యెషయా గ్రంథం 9 అధ్యాయంలోను, జెఫన్యా గ్రంథం 1 అధ్యాయంలోను చూసాం ఈ విధానాలు. అంటే ఎప్పుడైతే యెరూషలేము నాశనం అవుతుందో ఆ పట్టణం అంటే కాంతి అంటే ఆనందం ఉండదన్నమాట. ఎక్కడ చూసినా మరణాలు ఖడ్గం చేత వధించబడి ఉంటారు.
అందువల్ల చంద్రుడు కాంతినీయుడు ఆకాశం నుండి నక్షత్రాలు రాలను, ఆకాశం అందు శక్తులు కదిలింపడును. అప్పుడు మనుష్య కుమారుని చూసిన ఆకాశం అందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహిమతోనూ ఆకాశ మేఘారుడే వచ్చి చూసి భూమి మీద ఉన్న సకల గోత్రాలు రొమ్ము కొట్టుకుందరు. అంటే పాపం చేసిన వాళ్ళందరూ ప్రభుని అంగీకరించలేనటువంటి వాళ్ళందరూ కూడా, ప్రభుని వ్యతిరేకించిన వాళ్ళు, ఈ యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు. మరి ఆయన గొప్ప బూరతో ఆయన దూతలను పంపును. వారు ఆకాశం ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కులు ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు, ప్రత్యేకింతారనమాట. అంటే కాపాడబడతారనమాట. ఆ యెరూషలేము నాశనం నుండి తప్పించడానికి దేవదూతలు ఏం చేస్తారంటే మెలకువ చేసి పక్కకు తప్పిస్తారనమాట. ఈ విషయాలకి అంజూరపు చెట్టు చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేత చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని మీకు తెలియను. మనందరికి తెలుసు అది. అర్థమైందని. ఆ ప్రకారం మీరు ఈ సంగతులన్నిటి జరుగుడు చూసి చూడండి అక్కడ. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుడు చూసి, ఎవరిని? అపోస్తలులు. ఆయన మీరు చూడండి అక్కడ, మీరు ఈ సంగతులన్నీ జరుగుడు చూసినప్పుడు ఆయన సమీపమునే ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఆకాశం భూమి గతించగా నా మాటలో ఏమాత్రం గతింపవు. అయితే ఆ దినము గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రం ఎరుగును. ఏ మనుషులైనా పరలోకమందుల దూతలైన కుమారుడే ఎరగరు. నోహ దినాలు ఎలాగున్ననో మనిషి కుమారుడు రాకడ అలాగే ఉండును. జలప్రయాణానికి మొదటి దినాల్లో నావు వాడలోనికి వెళ్ళే దినం వరకు మీరు తినుచు తాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇచ్చుండ్రి. జలప్రయాణం వచ్చి అందరిని కొట్టుకుని పోవరకు ఎరక్కుండా పోయారు. అలాగనే మనిషి కుమారుడు రాకడ, అంటే యెరూషలేము మీదకి శిక్షించే రాకడ ఉండును. ఆ కాలం ఇద్దరు పొలంలో ఉందరు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలు విసిరిందరు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినం మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి అన్నాడు అనమాట. అంటే యెరూషలేము నాశనం చేయడానికి ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి మేలుకొని. ఏ జామును దొంగ వచ్చునో మొదటి యజమానుడికి తెలియదు కనుక తెలిసి ఉండేలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి అన్నం వేయనని మీరు ఎరుగుదురు. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండండి అన్నాడు అనమాట. మీరును సిద్ధంగా ఉండండి అన్నాడు. మీరు అంటే ఎవరు? అపోస్తలులు అనమాట. మీకు అందుకని 24 అధ్యాయం మొదటి నుంచి యేసు వార్త ఎట్లను అని 4వ వచనంలో చెప్పాడు కదా. అనేకులు నా పేడ మీరు క్రీస్తునని చెప్పి పలువురు మోసపరుస్తారు. మీరు యుద్ధములు గూర్చి, మీరు అనే మాట అపోస్తలులు అనమాట. అపోస్తలులు బ్రతుకున్న కాలంలోనే యెరూషలేము నాశనమైంది. యాకోబు ఖడ్గం చేత చంపబడిన మిగతా అపోస్తలులు ఉన్నారు కాబట్టి అపోస్తలులు బ్రతికుండగానే యెరూషలేము నాశనమైంది. అందువలన యెరూషలేము నాశనంలో క్రీస్తు సంఘము, అపోస్తలులు క్రీస్తు సంఘం తప్పించబడాలని ఆయన యెరూషలేము నాశనానికి సంబంధించి ముందుగా సూచనలు చెప్పడం జరిగిందనమాట. దీన్ని తెలియక కొంతమంది సేవకులు అనబడేవాళ్ళు ఇది యెరూషలేము, అది యేసుప్రభు రెండో రాకడలో తల్లి జాడ పిల్లక లేదని చెప్పేసి ఒక పాట కట్టేసి జనాల్ని మభ్యపెట్టేసి ఇది యెరూషలేము నాశనం. ఎక్కడైనా యుద్ధం, ఉదాహరణ గాజాకి యెరూషలేముకి యుద్ధం జరుగుతున్నది, యేసుప్రభు రాకడ వచ్చేస్తుంది అంటున్నారు. ఇలా యుద్ధ సమాచారాలు వింటున్నప్పుడు యేసు రాకడ వచ్చేస్తుంది, రెండో రాకడ వచ్చేస్తుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అవి కరెక్ట్గా ఇక్కడ 24వ అధ్యాయం అయితే యెరూషలేము రెండో రాకడకు సంబంధించింది కాదు. అక్కడ అపోస్తలుల్ని ఆ యెరూషలేము నాశనం తప్పించబడడానికి వారికి ముందుగా ఈ సూచనలు చెప్పడం జరిగింది. వాళ్ళకి యుద్ధ సమాచారాలు అనేవి ఉంటాయన్నమాట. ఇది సూచనలుగా ఉంటాయన్నమాట. అందువల్ల అది ఒక దొంగ వచ్చినట్టు ఉంటుంది, ఒక నోవహు జలప్రయాణంలో ఎలా ఉండదో అలా ఉంటుందని చెప్పేసి ప్రభువు మాట్లాడారనమాట. మీరును సిద్ధంగా ఉండండి అంటే అపోస్తలుల్ని సిద్ధంగా ఉండమని చెప్పారనమాట. కాబట్టి ఒక యజమాని గురించి మాట్లాడుతూ నమ్మకంగా ఉన్నవాడికి నమ్మకంగా లేనటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పుకుంటూ వస్తూ 50-51లో ఆ దాసుడు కనిపెట్టి దినాలు వాడు అనుకున్న గడిలో వాని యజమానుడు వచ్చి వాడిని నరికించి వేషధాలతో కూడా వాని పాలు వినిపించను, అక్కడ ఎరుపు పండ్లు కొనుక్కుంటే ఉన్నాను అన్నాడు అనమాట. అందువల్ల దేవుని ప్రజలుగా ఎవరైతే నమ్మకంగా లేకుండా భక్తిహీనతో కూడా మరణిస్తారో వాళ్ళు కూడా నిత్య నాశన ధనాన్ని పొందుతారనమాట. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరును సిద్ధంగా ఉన్న 44-45 వచనాలు జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు అనుకోని గడిలో మనుష్య కుమారుడు వచ్చునంటే యెరూషలేము నాశనం చేయడానికి బాబు టైటస్ని ప్రేరేపించడం ద్వారా ప్రభువు వస్తాడు. అంటే ఏ రాజు అయితే వస్తాడో అది ప్రభు ప్రేరేపించడం జరిగింది కాబట్టి ప్రభు రాకడని చెప్పడం జరిగిందనమాట. అంతేగాని యెరూషలేము నాశనాన్ని రెండవ రాకడగా మనం చిత్రించడానికి అవకాశం లేదు. ఆ దినాలు గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే వారికి శ్రమ అన్నప్పుడు ఆలోచించాలి. అది విశ్రాంతి దినాన అనే మాట వాడినప్పుడు, చలికాలం అనే మాట వాడినప్పుడు ఆలోచించాలి.
కాబట్టి ఈ విషయాలు గమనించగలిగితే అక్కడ అపోస్తులకి ఈ విషయాలు తెలుస్తాయి, అర్థమైనవి. అందువల్ల దేవుని ప్రజలుగా యెరూషలేము నాశనాన్ని కొంతమంది సేవకులు అనబడే వాళ్ళు రెండో రాకడగా భావించి దాన్ని ఎలా మాట్లాడంటే, నేను కింద చెప్పాను 24 అధ్యాయం 15 వచనంలో, 12 వచనంలో క్షమించి అంతవరకు సహించిన రక్షణ మరియు ఈ రాజ్య సువార్త 14 వచనం క్షమించాలి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మే లోకమంతటా ప్రకటించబడును, ఆడి తర్వాత అంతం వచ్చినాడు. ఈ మాటని అపార్థం చేసుకుని, అంటే లోకమంతటా అంటే ఈ సిలువను కూర్చున్న వార్త ప్రపంచం అంతా ప్రకటిస్తే అప్పుడు యేసు రెండో రాకడంటే రెండోసారి వస్తారని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. ఇది యెరూషలేము నాశనానికి సంబంధించిన ప్రవచనం అన్నమాట. కాబట్టి ఆనాడు సిలువను కూర్చున్న వార్త అపోస్తులు లోకమంతటా ప్రకటించారు. క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనం అయిందన్నమాట. అందువల్ల ప్రభు రెండో రాకడికి యెరూషలేము నాశనానికి ఎటువంటి సంబంధం లేదు. అందువల్ల మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఈ 3 సువార్త రచనలోనే యెరూషలేము నాశనం గురించి ఉంటుంది. యోహాను సువార్తలో మాత్రం యెరూషలేము నాశనం ఉండదు. ఎందుకంటే అది యెరూషలేము నాశనం తర్వాత రాయబడింది కాబట్టి అందులో ఈ యెరూషలేము నాశనంకి సంబంధించిన విషయాలు ఉండవన్నమాట. అందుకని రాకడ అనే పదాన్ని అపార్థం చేసుకోవడం వల్ల ఇది రెండో రాకడ అనుకున్నారు చాలామంది అన్నమాట. అందుకని దేవుని ప్రజలుగా గమనించాల్సింది ఏంటంటే, పాత నిబంధన ప్రవక్తలుగా భాషా శైలి అర్థమైతే, ఒక దేశాన్ని ఒక దేశం శిక్షించే పరిస్థితులు కనుక అర్థమైతే అర్థమవుతుంది అనమాట. ఆ భాష అర్థమైతే ఈ యెరూషలేము నాశన దండన దినం అనేది అర్థమవుతుంది. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇదేమో రోమా ప్రభుత్వం మీదకి వచ్చే శిక్షా దినంగా ప్రభు వస్తున్నట్టుగా చెప్పబడింది. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారుడే వస్తున్నాడు. మేఘారుడే అనే మాట తీర్పుకు సూచన. మీరు చదవండి, ఒకసారి చూసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 30 అధ్యాయం 3వ వచనం కానీ, కీర్తన గ్రంథం 96:3 కానీ 13 కానీ ఈ విషయాలు గమనించగలిగితే ఆయన మేఘారుడై వస్తున్నాడు. మేఘారుడు అనే మాట తీర్పుకు సంబంధించిన పదం అన్నమాట. మేఘారుడు అనే మాట ప్రతి నేత్రం ఆయన చూసిన, ఆయన పొడిచిన వారు చూసేదారు. ఆ భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు, అవునా ఆమేనన్నాడు. ఆయన పొడిచిన వారు అంటే అర్థం ఏంటంటే, యేసుప్రభుని పొడిచింది ఒకలే కదా. ఆయన పొడిచిన వారు అంటే క్రైస్తవుల్ని ఎవరైతే హింసించారో యేసుప్రభుని హింసించినట్టే. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అన్నారు ప్రభువారు అపొస్తలుల 9వ అధ్యాయంలో. అలాగే ఇప్పుడు ప్రభువుని హింసించిన వాళ్ళు రోమా ప్రభుత్వంలో ఎవరైతే క్రైస్తవులు హింస పెట్టారో ఆ హింస పెట్టిన వారి మీదకి ప్రభువు తీర్పు తీర్చడానికి వస్తున్నారన్నమాట. అందుకనే ఆ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో ఆ మహావేషికి అంటే తీర్పు తీర్చాడంటే రోమా ప్రభుత్వానికి, రోమా పట్టణానికి 18వ అధ్యాయంలో తీర్పు తెచ్చాడు. అందుకు హల్లెలూయా అని చెప్పడం జరిగింది. ఆయన దాసుల రక్తాన్ని బట్టి ప్రదానం చేసినట్టు ఉంటుంది. అందువల్ల పరిశుద్ధుల రక్తాన్ని వీళ్ళు కూడా రోమా ప్రభుత్వం కూడా తమ పట్టణంలో క్రైస్తవులను పట్టుకుని చిరఛేదనలు చేయటం ద్వారా వాళ్ళు కూడా యెరూషలేములో ప్రవక్తలని ఎలాగైతే ప్రవక్తలైన వారి రక్తాన్ని, పరిశుద్ధుల రక్తాన్ని ఎలా చిందించినందుకు యెరూషలేము క్రీస్తు శకం 70లో నాశనమైందో, అలాగే ఈ యొక్క రోమా పట్టణం కూడా, రోమా ప్రభుత్వం కూడా ఎప్పుడు నాశనమైందంటే క్రీస్తు శకం 470లో నాశనమైంది. మా పార్థీయుల చేత నాశనమైంది. అందువల్ల ఈ పాత నిబంధన భాషా శైలి అంటే ప్రవక్తల గ్రంథాలు ఎవరికైతే రావో ఇవి చెప్పలేరు ఇవి. అందువలన చాలామంది కొత్త నిబంధన చదవడమే కానీ ప్రవక్తల గ్రంథాలు చదవరు. ప్రవక్తల గ్రంథాలు చదవటం బట్టే మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయం కానీ, ప్రకటన గ్రంథం కానీ ఆ భాషా శైలి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అందుకని దేవుని ప్రజలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పొడిచిన వారు అంటే యేసుప్రభుని క్రైస్తవులు హింసించిన వాళ్ళని. కాబట్టి అక్కడ రోమా ప్రభుత్వానికి తీర్పు తీర్చడానికి ప్రభు వస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రభు రెండవ రాకడకు సంబంధించిన విషయాలు మనకి ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. అందువల్ల గమనించుకుని రాకడ, యేసుప్రభు రెండో రాకడ అనేది దాని గురించి స్పష్టంగా తెలుసుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేస్తున్నాను. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం అంతా కూడా ప్రభు
దినం అప్పుడే వస్తుందని చాలామంది చెప్పారంట. అది రాదు. అప్పుడే వచ్చినట్టుగా మీరు ఎవరైనా చెప్తే నమ్మకండి అని చెప్పేసి అక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా మాట్లాడడం జరిగింది. పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం మూడో అధ్యాయం మొదటి వచనంలో, ప్రియులారా ఈ రెండవ పత్రికను మీకు ఇప్పుడు రాస్తున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడైన మీ అపోస్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోవాలని విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మనసు రేపుతున్నాను. అంత్య దినాల్లో అపహాసకులు అపహసిస్తూ వచ్చి తమ స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనుచు ఆయన రాకను గూర్చిన వాగ్దానం ఏమైను అంటే రెండవ రాకడ కోసం పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునట్టే నిలిచి ఉందే అని చెప్పుదురు. మొదట మీరు తెలుసుకున్న వాళ్ళు నేను ఏలైనగా పూర్వం నుండి ఆకాశం నుండి నీళ్ళలోండి నీళ్ళ వలన సమకూర్చబడి భూమి దేవుని వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటిలో వరదలో మునిగి నశించింది. అయితే ఇప్పుడున్న ఆకాశం భూమి భక్తిహీనులు తీర్పు నాశనం జరుగుదు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడింది. అది అంటే ఈ యొక్క రెండో రాకడలో భూమి ఆకాశాలు అనేవి అగ్ని కొరకు నిల్వ చేయబడ్డాయి అన్నమాట. జలప్రలయంలోనైతే నీళ్ళ ద్వారా నాశనమైంది. ఇప్పుడైతే ఇప్పుడున్న లోకం ప్రస్తుతం ఉన్న లోకము భక్తిహీనుల తీర్పు నాశనం జరుగు వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడింది. అదే వాక్యం వల్ల భద్రం చేయబడింది. అందువల్ల దేవుని ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రభు రాకడ గూర్చి చాలామంది అపహాస్యం చేస్తారంట. అయితే ప్రభు రాకడ లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది లోకంలో. ఎప్పుడున్నట్టుగానే ఇప్పుడు ఉంటుంది, అలాగే ఉంటుంది, భూమి మీద అలా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అని చెప్పేసి లోకంలో వాళ్ళు, అలాగే కొంతమంది భక్తిహీనుల ఆలోచనలు అనేవి కూడా చెప్పబడుతున్నాయి. అయితే క్రైస్తువులైన మనము ఖచ్చితంగా ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగి జీవించాలి. ఇక్కడ ప్రియుల 8వ వచనం చూడండి, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టి ఒక దినం 1000 సంవత్సరాల వల్ల 1000 సంవత్సరాలు ఒక దినం వల్లే ఉన్నాయి. ఆయనకి ఈ భౌతికమైన దినాలతో సంబంధం లేదు కాబట్టి ఆయన శాశ్వతమైన లోకంలో ఉన్నాడు కాబట్టి ఈ భౌతిక దినాలు అనేవి చాలా అల్పంగా అనిపిస్తూ ఉంటాయి ఆయనకి. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచించేవాడు కాడు. ప్రభు వాగ్దానం అంటే నేను తిరిగి వస్తానని చెప్పాడు కాబట్టి ఆ వాగ్దానం గురించి ఆలోచించేవాడు కాడు. కానీ ఎవరూ నశింపవాలని నిశ్చయింపగా అందరూ మారుమనసు పొందాలని కోర్చి మీ ఎట్లా దీర్ఘశాంతం గలవాడే అన్నాడు అనమాట. ఇక్కడ కూడా ప్రభుదినం దొంగ వచ్చినట్టు అనే మాట వాడాడు. ఈ కంకాడెన్స్ ప్రసంగాల వల్ల సమస్యలు వస్తున్నాయి. అందువల్ల ఇక్కడ అందరూ మారుమనసు పొందాలి అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా మారుమనసు పొందడం కొరకే ప్రభు రెండో రాకడ ఆలస్యం అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అందరూ మారుమనసు పొందాలని కోర్చు మేళ దీర్ఘశాంతగల ఉన్నాడు. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినం ఆకాశంలో మహాధ్వనితో గదించిపోను, పంచభూతాలు మిక్కటమైన వేండంతో లయమైపోను, భూమి మీద కృత్యములు కాలిపోను, ఇవన్నీ ఇట్లు లయమైపోను గనుక ఆకాశం రవులుకొని లయమైపోనట్టు పంచభూతాలు మహావేండంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుచు వారిని ఆశతో అపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చాడు. చూసారా, ఈ మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఈ వర్ణన లేదు. ఏది ఆకాశం భూమి మహావేండ్రంతో కరిగిపోతాయి అని చెప్పేసి లయమైపోతాయని రెండో రాకడ గురించి అక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ. కానీ మత్తయి సువార్తలో చెప్పలేదు. మత్తయి సువార్తలో మహావేండ్రంతో భూమి ఆకాశాలు లయమైపోతాయి, ఈ పంచభూతాలన్నీ కరిగిపోతాయని చెప్పేసి చెప్పలేదు. అందువల్ల మత్తయి సువార్త 24 అధ్యాయానికి అలాగే పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయాన్ని కంపేర్ చేసి చదివితే అక్కడ అదేమో యెరూషలేము నాశనం రాకడ దినము, ఇదేమో ప్రకటన గ్రంథంలోనేమో రోమాపట్నాన్ని నాశనం రాకడ దినము, ఇదేమో రెండో రాకడకు సంబంధించిన దినం. రెండో రాకడ అనేది ఎలా ఉంటుందంటే ఆయన వస్తే అది కూడా అకస్మాత్తుగా వస్తుంది. మరికొన్ని విషయాలు చెప్తాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. సహోదరులారా, ఆ కాలాన్ని గూర్చి ఆ సమయాల గూర్చి మీకు రాయక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని మీరు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించను కనుక వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినం దొంగ వలె మీ మీదకి వచ్చేట మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధంలో పగటి సంబంధంలో ఉన్నారు క్రైస్తవులు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలుకోండి, మత్తులు కాకయుందుము. రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుకొండు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాం గనక మత్తులమై ఉండక
విశ్వాస ప్రేమల కవచము రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాన్ని ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవటకు నియమించలేదన్నాడు. అందువల్ల క్రైస్తవులైన మనందరం కూడా ఆనాడైనా ఈనాడైనా క్రైస్తవులైన అందరూ కూడా ప్రతిరోజు కూడా మనం విశ్వాసంలోను ప్రేమలోను ఈ రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాన్ని ధరించుకుని ఉండాలన్నమాట. ప్రతిరోజు మనము ప్రేమ అలాగే ప్రేమను కలిగి నుండి నిరీక్షణ కలిగినట్టు వారంగా ఉండాలన్నమాట. యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తూ మనం మన జీవితాన్ని గడపాలి. అక్కడ పేతురుపత్రికలో చెప్పాడు కదా, మూడో అధ్యాయంలో పరిశుద్ధమైన ప్రవర్తన అంటే ఎంతో పవిత్రంగా ప్రవర్తన ఉండాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందువల్ల ప్రతిరోజు మన జీవితాన్ని సరిచేసుకుంటూ పవిత్రంగా మనం ఉండగలిగితే మనకు ప్రభు రాకడ అనేది ఆకస్మికంగా ఉంటుంది కాబట్టి, రెండో రాకడ కూడా ఆకస్మికమైంది కాబట్టి ఆ రెండో రాకడ కూడా క్రైస్తవులు సిద్ధపాటు ఉండాలి. ఆ దినాల గురించి సమయాల గురించి మీకు రాయక్కర్లేదు అన్నాడు. ఆల్రెడీ వారి గురించి చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఆ సమయాల గురించి రాయక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలా వచ్చినా ప్రభు దినము కూడా వచ్చినని మీకు బాగా తెలియను అన్నాడు అనమాట. అందువల్ల ఇది తెస్సలోనికలో ఉన్నవారు ఎవరో అన్ని జనుల్లోని క్రైస్తవులైన వాళ్ళు. చాలామంది అనుకుంటారు ఇది యెరూషలేము నాశనం ఏమో అనుకుంటారు, లేకపోతే రోమపట్నం. అది సంబంధం లేదు. ఇది అది అక్కడ చెప్పాడు కదా 1వ అధ్యాయం 9వ వచనంలో 10వ వచనంలో, మీరు యేసు ప్రభు ఆయన వచ్చినప్పుడు ఆయన మళ్ళా వస్తాడని ఎదురు చూచుటకు మీరు ఎలా ఆయన వైపు తిరిగారని. అలాగున క్రైస్తవులైన వాళ్ళు ప్రభు రాకడ కొరకు రెండో రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. రెండోసారి మనందరికి మొదటిసారి అయితే మన కోసం పాపంగా చేయబడ్డాడు ప్రభు. పాపం లేకుండా ప్రత్యక్షమైంది రెండోసారి తీర్పు తీర్చడం కొరకు ఆయన వస్తారు. అది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలోనే మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 13 నుంచి 17 వరకు రాయబడింది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళు మీరు దుఃఖపడుకునే నిమిత్తం నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మనేళ్ళ. అదే ప్రకారం యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పిందాను, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచిండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దం దేవుని బోర్తో పరలోకను ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందును మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీద సజీవమై నిలిచిన మనం వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడదుము. కాగా మనం సదాకాలం ప్రభుతో కొడదుము. కాబట్టి ఈ మాటల చేత ఒకనొకడు ఆదరించుకోండి అన్నాడు. చూడండి, కాబట్టి ప్రభు రాకడ ఎలా ఉంటుందంట, ఆయన పరదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు ఆయనతో పాటు వెంట పెట్టుకుని తీసుకొస్తాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా మార్పు చెందుతాం అన్నమాట. అంటే ఆయన ప్రభుని ఎదుర్కొంటకు మేఘాల మీద కొనుపోబడతాం ప్రభుతో సదాకాలం ఉండటానికి. ఈ విషయాలు అంటే ఎప్పుడు మన సడన్గా మరి దేహాలు మరణించుకోకుండా ఎలా జరుగుతుందంటే, ఈ పునరుత్థానానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఇక్కడ దేహం అనేది ఎలా మార్చుకుంటుందో, అక్షయ శరీరం క్షయిపోయిపోయే శరీరం అక్షయాన్ని ఎలా ధరించుకుంటుందో చెప్పుకొచ్చాడు 50వ వచనంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం చూడండి. సహోదరులు, నేను చెప్పింది ఏమన్నా రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు, క్షయిత అక్షయతను స్వతంత్రించుకోవద్దు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను, మనమందరం నిద్రించం కానీ నిమిషంలో ఒక రెప్పపాటును కడబోరం మొగ్గాని మనందరం మార్పు పొందుదము. బోర మురుగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు చెందుతాము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉంది, మత్స్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవలసింది అన్నాడు. అందువల్ల ఇప్పుడు పరదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు ఆయన ప్రభుతో వెంటబెట్టుకుని వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు మనము మార్పు చెంది మన దేహాలు సజీవంగా ఉంటే ప్రభు మనం బ్రతుకునికి వస్తే మన దేహాలు మార్పు చెంది మేఘాల మీద కొనుగోబడతాం అన్నమాట. ఇది ప్రభు రెండో రాకడలో జరిగే సంఘటనలు అన్నమాట. అందువల్ల ఈ విషయాలు గమనించుకుని దేవుని ప్రజలుగా గుర్తుపెట్టుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం కూడా ప్రభు రాకడ అప్పుడే రాదు. కాబట్టి మీరు ఇప్పుడే వచ్చిందని ఎవరైనా అంటే కనుక చంచల మనసుకులు కాకుండా అని చెప్పేసి వారు కూడా హెచ్చరించడం జరిగింది. అది ఎలాగా అంటే భ్రష్టత్వం అంటే సంభవించినప్పుడు ఈ పరిస్థితులు అనేవి సంభవిస్తాయని చెప్పేసి రెండో అధ్యాయం కూడా చెప్పడం జరిగిందనమాట. అందువల్ల తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రికలో కూడా రెండో అధ్యాయంలో ఆయన ఇలా రాయబడింది, సహోదరుల ప్రభుదినం ఇప్పుడే వస్తున్నట్టుగా
ఆత్మలైన మాటలను మా ఎదురు నుండి వచ్చిందని చెప్పిన పత్రికలను ఎవడైనా చెప్పినలా మీరు త్వరపడి సంచల మనసులు కాకుండా వాళ్ళని బెదరకుండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకుని బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. మొదట భ్రష్టత్వం సంబంధించి నాశన పాత్రుడగు పాపురుషుడు అంటే నాశన పాత్రుడగు పాపురుషుడు అంటే ఎవరంటే దేవునికి క్రైస్తవ్యాన్ని ఎదిరించే వాళ్ళు అనమాట. బయలుపెడితే ఆ దినం రాదు. ఏ దేవుడు అనుకోండి ఏది పూజను దాన్ని బట్టి ఎదిరించి వాడు దాని అంతటి పైగా వాడు తను దాన్ని హెచ్చించుకొనచ్చు. తాను దేవుడిని తను కనపరుచుకుని దేవుని ఆలయంలో కూర్చున్నాను అంటే సంఘంలో. దానికి ఏ విధంగానే ఎవరి చేతని మిమ్మల్ని మోసపరచనీయకండి. నేను ఇంక మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పిన మీరు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలం మంది బయలుపరచబడాలని వాడిని అడ్డగించినేదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తుంది. ఇదివరకు అడ్డగించు వాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబను. ప్రభువైన యేసు తన ఓటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయను. నశించిన వారు తాము రక్షించబడికే సత్య విషయాన్ని ప్రేమ నుండి అవలంబిపోయారు కనుక వాని రాక అబద్ధ విషయమే సమస్త బలంతో నానావిధాల సూచక్రియలతో మహత్కార్యాలతో దుర్నీతిని పుట్టి సమస్త మోసంతో నశించిన వారిలో సాతాను కనపరచు బలాన్ని అనుసరించి ఉండును అన్నాడు. అందువల్ల ఈ పాపురుషుడు అంటే ఉదాహరణకి నాశన పాత్రుడు అన్నాడు. అది ఇస్కరియోతు యోధాను గురించి కూడా నాశన పాత్రుడు మీలో నశించేవారు నశిస్తాడు అన్నాడు. నాశన పాత్రుడు అంటే ధర్మ విరోధి అంటే దైవ నియమానికి వ్యతిరేకంగా చేసేవాడు వస్తే అప్పుడు ఆ పరిస్థితులు వస్తే కనుక అప్పుడు ప్రభు వచ్చి వాడిని నాశనం చేస్తాడని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందుకని ప్రభు దినం ఇప్పుడే వస్తుందని మీరు చంచల మనసులు కాకుండా అన్నాడు అనమాట. అలాగున మొదటి అధ్యాయం 6వ వచనంలో కూడా ప్రభువైన యేసు తన ప్రభావంతో కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాల ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రద్దన్నం చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచేవారు శ్రమ పొందని మీకు మాతో కూడా విశ్రాంతాన్ని గురించి దేవుని న్యాయం అని చెప్పాడు. అందువల్ల క్రైస్తవులైన మనం ఎందుకు ఈ బాధలు శ్రమలు ఎందుకు పడాలంటే క్రైస్తవుడిగా బ్రతుకుతున్నప్పుడు శ్రమలు బాధలు ఎందుకు వస్తాయంటే యథార్థంగా బ్రతుకుతాం బట్టి. కాబట్టి వచ్చినప్పుడు మనము శ్రమ అనుభవించాలి. రేపొద్దున విశ్రాంతి అనుభవిస్తాం మనం మరణించాక, లేకపోతే ప్రభు రాకడలో. అందువల్ల ఈ ప్రభు రాకడ ఇప్పుడే వచ్చిందని చెప్పేసి సంచల మనసులు కాకుండాలని ఆనాడు చెప్పడం జరిగింది. ప్రభు రాకడ కూడా దొంగ వల్లే వస్తుంది అన్నాడు, ఈ రెండవ రాకడ కూడా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుని యెరూషలేము నాశనం కూడా అకస్మాత్తుగా వస్తుంది. అది కూడా ప్రభు దినంగా ప్రభు రాకడగా చెప్పడం జరిగింది. రెండవ రాకడ కూడా అకస్మాత్తుగా వస్తడం జరిగింది. అయితే ఇక్కడ రెండో రాకడలో సంభవించి ఏంటంటే ఈ భూమి ఆకాశాలు అంతమైపోతాయి, మహావేండ్రంతో అగ్నిచేత లయమైపోతాయని చెప్పడం జరిగింది. అలాగే మన దేహాలు మార్పు చెందుతాయని చెప్పడం జరిగింది. ప్రభు మన మేఘాల మీద కొనుక్కోబడతామని చెప్పడం జరిగింది. ఇది రెండో రాకడకు సంబంధించిన విషయాలు. యెరూషలేము నాశనానికి సంబంధించిన విషయాలు ఈ వర్ణన లేదు. ఈ పరిస్థితులు మీరు గమనించుకుని దేవుని ప్రజలుగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ పవిత్రంగా జీవించాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, హెచ్చరించుకుని ముగిస్తున్నాను. ఈనాడు క్రైస్తవ సమాజంలో రెండవ రాకడను గూర్చి రకరకాల అపోహలు ఉన్నాయి. ఈనాడు క్రైస్తవులు అనబడేవారు సంఘాల్లో మత్తయి సువార్తని అలాగే యెరూషలేము రాకడను గురించి కొంత అపోహలు ఉన్నారు. ఆ అపోహల నుంచి మాకు కొన్ని రెండవ రాకడ విషయాల గురించి తెలిపినందుకు సేవకులకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లైవ్ని ఇక్కడ ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా ప్రియ తండ్రి, మీ ఘనమైన స్తుతులు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండోసారి ప్రత్యక్షత కొరకు కొన్ని సంగతులు ఆలోచించడానికి దయ చూపించారు నాయన. మా తండ్రి మీ గ్రంథాన్ని గ్రంథంగా నేర్పించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ గ్రంథపు ఉద్దేశ వెలుగులో మేము చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు నాయన. మా తండ్రి మా ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు సంభవించే సంఘటనలను గ్రహించాం. మేము కూడా విశ్వాస ప్రేమలు నిరీక్షణలు కలిగి ఉండాలని నేర్చుకున్నాం. పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలని, ఆ ప్రవర్తనతో ఎదురు చూస్తూ జీవించాలని మేము హెచ్చరించబడ్డాం. అలాగే ఎదురు చూస్తూ నాయన మేము ప్రతిరోజు సిద్ధపడి ఉండగలిగినట్లు ప్రభు మా నాయన రెండో రాకడ కూడా, మా ప్రభు రాకడ రెండో రాకడ కూడా దొంగ వల్ల అంటే ఏ క్షణాన్ని వస్తుందో తెలియదు. కాబట్టి మేము కూడా నాయన ప్రతిరోజు మా జీవితాలను సరి చేసుకుంటూ ముందుకు సాగినట్లు సహాయం చేయమని, ఈ లైవ్లో వీక్షించిన సహోదరులందరూ వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోమని,
మీ చిత్తమైతే మరొక రోజు నాయన మీ చిత్తమైతే మా నాయన మేము కూడుకోవడానికి దయ చూపించమని, మరికొన్ని ప్రశ్నలు జవాబులు తెలుసుకోవడానికి దయ చూపించమని, యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. సోదరులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. రాజేష్‌కి ఇయాల ఎవరైనా మాకు మధ్యకి ఎవరైనా ప్రశ్నలు పట్టుకొని రాగలిగితే రావచ్చు. మీకు ప్రశ్నలకి జవాబులు చెప్పబడతాయి. అది వాక్యానుసారమైన ప్రశ్నలై ఉండాలి. లోకంలో ప్రశ్నలు కాదు. మీ అందరికి వందనాలు. నాకేం చెప్పాలి.